శ్రీమాత్రే నమః. ఈరోజు 18వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 17వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శృణి చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే, విద్య అంటే జ్ఞానము, వినయ అంటే వినయము, సంపన్నే అంటే కలిగిన వాడు, బ్రాహ్మణి ఓ బ్రాహ్మణుడు, గవి ఓ ఆవు, హస్తిని ఓ ఏనుగు, శుని ఓ కుక్క, చైవ ఖచ్చితంగా, స్వపాకే చ స్వపాకే అంటే ఓ చండాలుడు, చ అంటే మరియు, పండిత పండితులు, సమదర్శిన అంటే ఒకే దృష్టితో చూస్తారు అని. నిజమైన పండితులు దివ్య జ్ఞాన చక్షువులతో ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఒక కుక్కని, ఓ చండాలుడిని సమదృష్టితో చూస్తారు. వీరంతా భగవంతుని అంశములై నిత్య జీవులే అనే భావంతో చూస్తారనమాట. శ్లోకాన్ని ఇంకొకసారి చదువుదాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శృణి చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. 19వ శ్లోకం రేపు చెప్పుకుందాం.